క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. దేవుడు మనుషులను నీతిమంతులుగా తీర్చే విధానము రెండవ భాగాన్ని ధ్యానించుకుందాము. రోమపత్రిక 3వ అధ్యాయము 21 వచనం నుంచి 31 వచనం వరకు. యేసుక్రీస్తులో వెల్లడైన దేవుని నీతిని ధర్మశాస్త్రము, ప్రవక్తలు, సాక్షులు, ఏ విషయమైనా ఇద్దరు సాక్షుల ద్వారా పరిష్కారం కావాలనే వాక్య సత్యము ఇక్కడ నెరవేరింది. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి వెల్లడైనప్పటికీ అది ధర్మశాస్త్రానికి వ్యతిరేకము కాదు. పైపెచ్చు ధర్మశాస్త్రము, ప్రవక్తలు దానిని ధృవీకరించాయి. పాత నిబంధన వాస్తవంగా మెస్సయ్య రూపములో దేవుని నీతి ప్రత్యక్షమవుతుందని ధృవీకరించింది. దేవుని నీతికి ధర్మశాస్త్రము సాక్ష్యము. యెషయా 51వ అధ్యాయము 4-5 వచనాలు. ధర్మశాస్త్రము నీతియుక్తమైనది, దేవుని నీతిని గూర్చి కూడా సాక్ష్యం ఇచ్చింది. సమస్య ఉన్నదంతా మనిషిలోనే. ధర్మశాస్త్రం లోపమేమీ లేదు. ధర్మశాస్త్రమున ఆచారాలు పాపము నుండి శుద్ధి పొందాలని మనిషి అవసరతను గుర్తు చేస్తాయి. ప్రవక్తలు దేవుని నీతిని గూర్చి ప్రవచించారు. యెహోవా మనకు నీతి అని, చివరి రోజుల్లో రానయ్యున్న నీతి చిగురు అని ప్రవచించారు. ప్రవక్తలు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చారు? యెషయా ప్రవక్త ఈ విధంగా ప్రవచించాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషం అతని మీద మోపెను. యెషయా 53వ అధ్యాయం 6వ వచనము. కనుక ప్రవక్తలు ధర్మశాస్త్రము దేవుని నీతిని గూర్చి సాక్ష్యం ఇచ్చారు. అయితే దేవుని నీతిని కలుగు చేయడంలో మాత్రము వాటి పాత్ర ఏమీ లేదు. అది ధర్మశాస్త్రం లేకుండానే కలుగుతుంది. లేఖనము ఏం చెప్తుందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దీని అర్థం ఏమిటంటే, ధర్మశాస్త్రం లేకుండానే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యేసు ప్రభువు ధర్మశాస్త్రాన్ని లేదా ప్రవక్తలను రద్దు చేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు. అంతా క్రీస్తులో నెరవేరేదాకా ధర్మశాస్త్రంలోని ఒక్క పుల్లైనను సున్నా అయినను తప్పిపోదు. బాప్టిజం ఇచ్చే యోహాను దాకా ధర్మశాస్త్రము, ప్రవక్తలు ప్రవచించారు. మత్తయి 11వ అధ్యాయం 13వ వచనము. ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు. రోమా 3వ అధ్యాయం 21వ వచనము. ధర్మశాస్త్రము ద్వారా పాపాన్ని గూర్చిన ఎరుక. రోమా 3వ అధ్యాయం 20వ వచనము. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము. ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏమిటంటే, మనిషి ధర్మశాస్త్రం పాటించడం ద్వారా నీతిమంతుడు కాజాలడు. దేవుని విషయానికి వస్తే ధర్మశాస్త్రము, ప్రవక్తలు, యేసుక్రీస్తు దేవుని నీతి వెల్లడించారు. మనిషి విషయానికి వస్తే ధర్మశాస్త్రము అతడిని నీతిమంతుడుగా చేయలేదు లేదా దేవుని నీతి ఆపాదించలేదు. మోషే ధర్మశాస్త్రము, ఏలియా ప్రవక్తలు యేసుక్రీస్తు వైపే సూచించారు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-7 వచనాలు. దేవుని నీతి బయలుపరచబడుచున్నది అనే గ్రీకు కాలవాచకము గతములో ముగిసిన కార్యాన్ని వర్తమాన కాలము దాకా కొనసాగడాన్ని సూచిస్తుంది. 2000 సంవత్సరాల క్రితము దేవుడు సిలువలో తన నీతిని బయలుపరిచాడు. అయితే దేవుని నీతి నేటికి వెల్లడవుతూనే ఉన్నది. ఎందుకంటే సిలువ శాశ్వతమైనది, అనగా దాని ప్రభావము శాశ్వత కాలం ఉంటుంది. సువార్త ప్రకటించిన ప్రతి సందర్భంలో దేవుని నీతి వెల్లడి అవుతుంది. అయితే ఇక్కడ 3వ అధ్యాయం 21వ వచనంలో సువార్త ప్రకటించడాన్ని గూర్చి పౌలు మాట్లాడడం లేదు. సిలువలో దేవుడు తన నీతిని బయలుపరిచిన వాస్తవాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. ఈ వచనానికి రోమా 1వ అధ్యాయం 17వ వచనానికి కూడా చాలా తేడా ఉంది.
దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఇక్కడ బయలుపరచబడుచున్నది అనే క్రియ వర్తమాన కాలములో ఉన్నది. దీని అర్థం ఏమిటంటే సువార్తలో దేవుని నీతి అన్ని కాలాల్లో వెల్లడించబడుతూ ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా నీతి, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. విశ్వాసం మూలముగా నీతి. నా నీతిగాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి. ఫిలిప్పీ పత్రిక 3:9. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు పరిసమాప్తి అయి ఉన్నాడు. రోమ 1:4. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా తీర్చడము. రోమ 3:26. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. విశ్వాసము వలన విశ్వాసము ద్వారా పొందిన నీతి. రోమ 4:3. పశ్చాత్తాపపడి యేసుక్రీస్తునందు నమ్మకముంచిన పాపికి నీతి దేవుని వరము. ఎఫెసీ 2:8-9. ఇర్మియా దేవుణ్ణి యెహోవా సిద్కేను లేదా యెహోవా మన నీతి అని పేర్కొన్నాడు. ఇర్మియా 23:6, 33:16. ఇది ఆయన విమోచన నామము. 1 కొరింథీ 1:31 దేవుని మూలముగా ఆయన యేసుక్రీస్తు మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు ఆయను అని ఉంది. మనము దుర్నీతి నుండి అంటే అన్యులు, స్వనీతి నుండి యూదులు, క్రీస్తునందలి విశ్వాస నీతికి మళ్ళాలని దేవుడు పిలిచాడు. ఇది శరీర క్రియల నుండి, స్వీయ యత్నము నుండి క్రీస్తులో దేవుడు చేసి ముగించిన కార్యము వైపు మళ్ళాలని పిలుపు. దేవుని నీతి పొందే మార్గము విశ్వాసము. విశ్వాసం అనేది వ్యక్తిగత నమ్మకము, యేసుక్రీస్తుపై ఆధారపడటము. ధర్మశాస్త్రము నీతియుక్తమైనది, నీతిని సమర్థించినది. కానీ దానిని పాటించడానికి ప్రయత్నించిన వారికి నీతిని ఇవ్వలేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి దేవుడే నీతిని అనుగ్రహిస్తాడు. విశ్వాసము లేదా నమ్మకం అనేది కేవలము మానసిక ఒప్పుకోలు కాదు. కొత్త నిబంధన స్పష్టంగా చెప్పినట్టు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతావు. నమ్మడము అంటే కట్టుబడి ఉండటము, ఆధారపడటము, విశ్వాసము ఉంచడము, ఆమోదించడము. యేసుక్రీస్తు ప్రభువులో ఆయన మీద నమ్మకం పెట్టు అంటే ఆయనకు దాసోహం అవ్వడము. నిన్ను నీవు కాపాడుకోవడం మానేసి నిన్ను కాపాడే పని ఆయనకు అప్పగించడము. అప్పుడు నీవు రక్షణ పొందుతావు. ఆమెన్.